మేము రేడియోలో యాక్చువల్గా మోత మోగిపోతూ ఉంటుంది అనమాట. హయ్యెస్ట్ డిమాండ్ పెద్ద సాంగ్ చిక్రీ చిక్రీ అయితే ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు డెడికేషన్స్ చేయమని చెప్పి. సో రోజు నేను పొద్దున ఎఫ్ఎంలో షో చేసుకుంటుంటాను కాబట్టి. సో మీరు చెప్పిన అన్ని పాయింట్లు పర్ఫెక్ట్. దీంతోపాటు ఒకటి యాడ్ చేస్తాను నేను, అది ఇంటెన్సిటీ. ఏమి ఇంటెన్సిటీ అండి ఆ ట్రైలర్లో, తన రస్టిక్ లుక్. కొంత రంగస్థలంలో ఆ మొరటోడు కనబడ్డాడు అక్కడక్కడ. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల చాలా స్లిమ్గా టోన్డ్ బాడీ కూడా కనబడింది. నాకు తెలిసి దీంట్లో 3 రకాల డిఫరెంట్ వేరియేషన్స్లో ఆయన మనకు కనబడబోతారు. అంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్లు కాదు, ఒకటే క్యారెక్టర్, బట్ తనని తను మౌల్డ్ చేసుకుంటాడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా. సో నాకు ఫస్ట్ టు స్టార్ట్ విత్, మీరు ఆ ట్రైలర్లో వింటుంటే గెలుపైన ఓటమైన కొండ కింద వాడిదే కావాలి అంటాడు. అంటే ఒక కొండ కింద ఉన్న ఒక బస్తీ, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఈయన గాడ్ ఆఫ్ క్రికెట్, లేకపోతే గాడ్ ఆఫ్ కుస్తీ, గాడ్ ఆఫ్ రన్నింగ్, వాట్ ఎవర్ అని ఈయనే. ఏ ఆట అయినా సరే గెలుపు మందే అనే టైప్లో ఉంటారనమాట. అందరికీ ఈయన ఫేవరెట్.